ప్రభు శ్రమలు మనము తలంచుకుందాం. ఒక భక్తుడు రాశాడు, మరతున నిన్ను ప్రభువా అని ఒక పాడుతూ అంటాడు, ఏమిచ్చి నీ రుణం తీర్చగలను ప్రభువా, నా ప్రాణాన్ని ఇచ్చి లేదంటే నా జీవితాంతము నిన్ను కృతజ్ఞతాస్తుతులతో ఆరాధించినప్పటికీ కూడా నీ రుణం తీర్చలేను అని ఒక పాట పాడి, నీ సిలువ మరణాన్ని నేను మరుతున్నా అని ఒక పాటను ఆయన రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరిచిపోకుండా ప్రభు శ్రమలు మనము ధ్యానిద్దాము. అయితే గడిచినటువంటి శుక్రవారం రోజున మీకేం చెప్పాను నేను, ఎవరికైనా గుర్తున్నాయా? గెత్సెమనే తోటలో ప్రభు అప్పగించిన దగ్గర నుంచి, అంటే పస్కా పండుగను ఆయన భుజించిన తర్వాత మేడ రూములో నుంచి చెప్పా కదా. ఎంతమంది గుర్తున్నాయిగా? మళ్ళీ ఒకసారి రివిజన్ చేసి మిగతాది కూడా నేను చెప్తాను మీ అందరికీ అర్థమయ్యేలాగా. ఓకేనా? ఓకే, అందరు అలర్ట్గా ఉన్నారా? జాగ్రత్తగా వినాలి, ఎటు చూడకూడదు, ఎటువైపు కూడా మీ దృష్టి ఉండకూడదు. నా వైపే, నా మాటలే వినండి. ఓకేనా? నా సొంత మాటలు కాదు, ఇవి ప్రభు మాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు 23 గంటలు ఆయన సిలువ మరణానికి అప్పగించే ముందు, పస్కా పండుగ రోజున ఆయన ముందు ఈ రాత్రి ఆయన పట్టుకుంటారనగా శిష్యులతో 7 గంటలకు ఆయన మేడ రూములో పస్కాను ఆరగించిన తర్వాత ఆ మేడ గదిలో శిష్యులతో పాటు 9 గంటల వరకు ఉన్నాడు. 9 గంటల నుంచి బయటకు వచ్చి ఆయన గెత్సెమనే తోటకి 9:30 కల్లా హాఫ్ అన్ అవర్లో ఆ దిగువన పక్కన ఉన్నటువంటి గెత్సెమనే తోటలోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. 11 గంటల వరకు ఆయన ప్రార్థన చేశాడు. 11 గంటలకి యోధ కొంతమంది సైనికులను తీసుకొని ప్రభుని అప్పగించడానికి తీసుకొచ్చాడు. ఎంతమందిని తీసుకొచ్చాడంటే 1250 మందిని తీసుకొచ్చారు. అందులో 600 మంది రోమా సైనికులు ఉన్నారు. రెండోది టెంపుల్ గార్డ్స్, అంటే ఆ యొక్క ఆలయాన్ని కాసేటువంటి టెంపుల్ గార్డ్స్ అని పిలుస్తాము. యెరూషలేము ఆలయాన్ని కాచేటువంటి వాళ్ళని గాడ్స్ అని పిలుస్తాము. వాళ్ళకు 400 మంది వచ్చారు. అదేవిధంగా సన్హెడ్రిన్, అంటే యోధా పార్లమెంటులో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఒక 250 మంది వచ్చారు యేసు ప్రభుని పట్టుకోవటానికి. ఏ విధంగా వచ్చారు? కత్తులతోనూ గుదీలతోనూ దివిటీలు పట్టుకొని, రాత్రిపూట కాబట్టి యేసు ప్రభుని పట్టుకోవటానికి గెత్సెమనే తోటలోకి వాళ్ళు వచ్చారు. 11 గంటలకి యేసు ప్రభుని అరెస్ట్ చేశారు, పట్టుకొని తీసుకుని వెళ్ళి 11:30కి ఎక్కడ పెట్టారంటే అన్నా దగ్గర పెట్టారు. అన్నా నాయన ప్రధాన యాజకుని యొక్క మామగారు. అప్పుడు ప్రధాన యాజకుడు ఎవరంటే జోసెఫ్ కైఫా అన్నటువంటి ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు యెరూషలేములో. ఆ ప్రధాన యాజకుని యొక్క మామగారే అన్న. ఈ అన్న కూడా అంతకుముందు ప్రధాన యాజకుడిగా చేసి రిటైర్డ్ అయిపోయాడు, దిగిపోయాడు. అతను కూతురునే మరలా తిరిగి ప్రధాన యాజకుడికి ఇచ్చారు. యేసు ప్రభును సిలువేసేటువంటి ఈ ప్రాంతంలో ఆ దినాల్లో అతను అల్లుడే ప్రధాన యాజకుడిగా ఆ యెరూషలేములో పనిచేస్తూ ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా యేసు ప్రభుని ఎక్కడ అటెండ్ చేశారంటే అన్నా దగ్గర పెట్టారు. ఆయన మీద 6 నేరాలు మోపారని చెప్పారు. 6 నేరాల్లో కొన్ని మతానికి సంబంధించినటువంటి నేరాలు, 3 రాజకీయమైనటువంటి నేరాలను కూడా కొన్నిటిని, మొత్తం 6 నేరాలు యేసు ప్రభు మీద మోపారు. ఈ 6 నేరాల్లో 3 నేరాలు మతానికి సంబంధించినటువంటి నేరాలు కాబట్టి ఈ ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకొచ్చారు. మొదటికి ఏంటంటే ఈయన యెరూషలేము దేవాలయాన్ని పడవేసి 3 రోజుల్లో నిలబెడతానన్నాడు అని ఒక నేరాన్ని మోపారు. రెండోది, ఈయన పాపులు సుంకరులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఒక యూదుడు పాపులతో సుంకరులతో కూర్చోకూడదు. ఈయన యూదుడై ఉండి వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఇది రెండోది. మూడోది ఏంటంటే ఆయన ఈ మేరీ మగ్దలేని మేరీ అన్నటువంటి మరి అని పిలుస్తాం కదా బైబిల్లో, వీళ్ళు వ్యభిచార స్త్రీలతో ఈయన తిరుగుతున్నాడు అని 3వ ఎలిగేషన్ ఆయన పెట్టాడు. తర్వాత యూదులకు రాజని, ఈ విధంగా ఈయన దేవదోషుని చేస్తున్నాడు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. మాకు యెహోవా దేవుడే కాబట్టి ఈయన దేవుని కుమారుడని చెప్తా ఉన్నాడు కాబట్టి ఇదొక నేరమని మొత్తం 6 నేరాలు యేసు ప్రభు మీద మోపారు.
అయితే మొట్టమొదటిసారిగా ప్రధాన యాజకుడి దగ్గర అన్న దగ్గర తీసుకొచ్చారు. ఈ విషయం కూడా మీకు చెప్పా. ఆ రాత్రి 11:30 నుంచి 12 గంటలు ఆ వ్యవధి వరకు అన్న దగ్గర ఆ యేసు ప్రభుని నిలబెట్టినప్పుడు ఆయన శిష్యుల గురించి ఆయన బోధన గురించి ఆయన ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు బహిరంగంగా అందరు వినలేదా? నేను ఎక్కడ రహస్యంగా చెప్పలేదు కదా, యెరూషలేము దేవాలయంలో ఎక్కడ చూసినా నేను బహిరంగానే చెప్పాను కదా, ఇక్కడ ఉన్నటువంటి వారిని అడగండి నేను ఎలాంటి బోధ చేశానో అని యేసు ప్రభుని అడిగితే ఆ ఎదురు చెప్పినటువంటి ప్రశ్నకి అన్నా దగ్గర ఉన్నటువంటి ఒక బంట్రోతు, బలమైనటువంటి ఒక బంట్రోతు యేసు ప్రభుని ఈ ముఖం మీద గుద్దినప్పుడు ఆయన పడిపోయాడనే విషయాన్ని కూడా మీకు చెప్పాను. ఆ తిరిగి యేసు ప్రభుని లేపారు. అక్కడ ఈ కన్ను సగము బుడిగిపోయింది, ఈ భాగం అంతా కూడా వాచిపోయింది. చాలా ఆయన్ని చేతులతో చెంపల మీద కొట్టారు. యేసు ప్రభుని ఈ మొహం మీదే ఎన్నిసార్లు కొట్టారు తెలుసండి? 180 సార్లు కొట్టారంట. ఏంటండి? 180 సార్లు యేసు ప్రభుని గుద్దారు, ఆయన్ని కొట్టారు. అవన్నీ కూడా శాస్త్రవేత్తలన్నీ కూడా అవి గమనించినప్పుడు 180 సార్లు ముఖం మీద గుద్దితే ఆ ముఖం ఎలా ఉంటుందో చూడండి మీరు. ఒక చెంప మీద ఒకసారి కొడితేనే మనం ఏ విధంగా ఉంటాం, ఆ బాధ ఎలా ఉంటుంది? అలాంటిది ప్రభువారి ముఖం మీద 180 గుద్దులు ఉన్నాయంట. 180 సార్లు కొట్టారు. ఆ తర్వాత యేసు ప్రభుని అక్కడి నుండి తీసుకొని వెళ్ళి ఆ అల్లుడు కైఫా, ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి కైఫా దగ్గరికి వెళ్ళారు. రెండో తీర్పిది. మొత్తం కలిపి యేసు ప్రభును ఒక రాత్రి పూట ఆయన సిలువ మరణానికి తీసుకెళ్ళేంత వరకు కూడా ఈ రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా యేసు ప్రభుని 6 సార్లు, ఎన్నిసార్లు? 6 సార్లు తీర్పు తీర్చారు. అన్యాయపు తీర్పు యేసు ప్రభు మీద తీర్చబడింది. అన్యాయపు తీర్పు అంటే ఏంటంటే, రాత్రిపూట కోర్టులు ఉండవు, అక్కడ కోర్టులు అనేది ఉండదు. అయితే ఈయన ఏం చేశారంటే సరాసరి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి తీర్పు తీర్చడానికి తీసుకువెళ్ళారు. కోర్టులు అనేవి యెరూషలేములో అర్ధచంద్రాకారంలో ఉంటుంది. మనం చంద్రుని చూస్తే అర్ధచంద్రాకారం ఉంటుంది కదా, ఆ అర్ధచంద్రాకారంలో అక్కడ కోర్టులు ఉంటాయి. ఆ కోర్టుల్లో ఈ పార్లమెంటు అంటే సన్హెడ్రిన్ యొక్క ఆ సభ్యులందరూ కూడా అక్కడ కూర్చొని, ప్రధాన యాజకులు కూర్చొని తీర్పు తీరుస్తారు. ఎప్పటి వరకంటే సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అస్తమించే వరకే తీర్పు తీర్చాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత తీర్పులు అనేవి జరగకూడదు. అది వాళ్ళ యొక్క చట్టం, వాళ్ళ యొక్క ఆచారం. కానీ యేసు ప్రభుని ఎప్పుడు తీసుకెళ్లారు? సూర్యుడు అస్తమించిన తర్వాతే కదా, అంటే రాత్రిపూట తీసుకెళ్లారు. ఇది జరపకూడదు, ఇది ఒక అన్యాయపు తీర్పు. రెండోది, యేసు ప్రభును డైరెక్ట్గా క్వశ్చన్ చేయకూడదు. ఒక నేరం మోపినటువంటి వ్యక్తిని ఈ రోజున మన కోర్టులో కూడా మనం చూసుకున్నట్లయితే, కోర్టు ముందు జడ్జి గారి ముందు నిలబెట్టినప్పుడు కోర్టులో జడ్జి గారు ముద్దాయిని అడగరు. ఎవరైతే నేరం చేశాడైనా ఆరోపించబడినటువంటి ఆ వ్యక్తిని, ఏమయ్యా నువ్వు ఈ నేరం చేసావని అడగరు. ఎవరిని అడుగుతారంటే, ఎవరైతే నేరం మోపారో వాళ్ళని అడుగుతారు. ఏం చేశాడయ్యా ఈయన అని వాళ్ళని అడుగుతారు. వాళ్ళు సమాధానం చెప్పాలి. కానీ ఇక్కడేమవుతుంది, డైరెక్ట్గా ముద్దాయిగా పిలవబడుతున్నటువంటి, అంటే యేసు ప్రభును ముద్దాయిగా తీసుకొచ్చారు కదా, ఈయన ఏం చేస్తారంటే తీసుకొచ్చిన వారిని అడగకోకుండా డైరెక్ట్గా యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. అది అన్యాయం. అది ఎదురుగా సమాధానం చెప్తే కొట్టారు. అది అన్యాయపు తీర్పు. మూడోది ఏంటో తెలుసా? కోర్టులో ముద్దాయి మీద చేయి చేసుకోకూడదు, ముద్దాయిని కొట్టకూడదు. మీకు అర్థమైందా? అయితే అక్కడ తిడుతున్నారు, డైరెక్ట్గా తిడతమే కాదు కొడతా ఉన్నారు. ఇది అన్యాయపు తీర్పు. నాలుగోది ఏంటంటే, వాళ్ళే యేసు ప్రభుని చంపేయాలని చెప్పేసి మరణశిక్షను ఖరారు చేసేసారు. అంటే వాళ్ళకి మరణశిక్షను ఖరారు చేయడానికి అధికారం లేదు. ఒక రాత్రి గడవాలి. వాళ్ళ ఆచారం ప్రకారం, వాళ్ళ చట్టం ప్రకారము ఒక రాత్రి గడిచిన తర్వాతే ఈ వ్యక్తి మరణానికి పాత్రుడు అన్నటువంటి నేరాన్ని వాళ్ళు రుజువు చేసినప్పుడు, అంటే 100లో 52% సాక్ష్యాలు ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మరణశిక్ష అనేది అతనికి వేయాలి, నేరం అనేది. అదే ఆ వ్యక్తిని విడిపించాలనుకోండి, 51% ఉంటే చాలు, విడిపించవచ్చు. విడిపించడానికి రైట్ ఉంది, కానీ మరణాన్ని డిక్లేర్ చేయడానికి రాత్రిపూట వాళ్ళకి అధికారం లేదు. అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసా? మరణాన్ని డిక్లేర్ చేశారు ప్రభు కంటే. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అన్యాయపు తీర్పు యేసు ప్రభు మీద ఆ రాత్రి మోపబడింది. ఇప్పుడు అన్నా దగ్గర నుంచి వాళ్ళు ఏం చేశారంటే, అన్నా వరకు చెప్పా కదా, మీకు అర్థమైందిగా. పోయిన వారం అన్నా వరకు చెప్పా. అన్న అన్నటువంటి ప్రధాన యాజకుడి వరకు చెప్పాను నేను. అన్న జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత
అక్కడ మాట్లాడిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వాల. ఆయన మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి కైపా దగ్గరికి తీసుకువెళ్ళారు. ఈ కైపా దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళిన తర్వాతే పేతురు 3 సార్లు ప్రభువుని ఎరగనని ముమ్మారు బొంకాడు ఆయన. అక్కడ జరిగింది, కైపా దగ్గర జరిగింది. మీకు అర్థమవుతుందా? కైపా దగ్గరికి తీసుకెళ్ళినప్పుడే యేసు ప్రభు చెప్పిన రీతిగా పేతురు ఏం చేశాడంటే ముమ్మారు బొంకాడు. ఇది పోయిన వారం మీరు రాలేదు, అప్పుడు నేను చెప్పాను ఈ విషయాలు, ఆదివారం అనుకుంటా నేను చెప్పడం జరిగింది. కాబట్టి అప్పుడు ప్రభు పేతురు వైపు చూశాడు. ఎందుకంటే పేతురు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ప్రభు పేతురును చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కైపా దగ్గరికి వచ్చేప్పటికీ కైపా కూడా కొన్ని ప్రశ్నలు వేశాడు. నువ్వు దేవుని కుమారుడువా అన్నాడు. ప్రభు వారు ఎలాంటి సమాధానము అక్కడ చెప్పలేదు. నువ్వు యూదులకు రాజువా అని కూడా ప్రశ్నించాడు. అన్నిటికీ కూడా దేవుడు ఎలాంటి సమాధానము చెప్పలేదు. అప్పుడు యేసు ప్రభుని ఏం చేశారంటే 2 గంటల వరకు, 12 గంటల నుంచి 2 గంటల వరకు విపరీతమైనటువంటి చిత్రహింసలు యేసు ప్రభుని చేశారు అన్నా దగ్గర, కైపా దగ్గర. మీరు ఇవన్నీ ఎక్కడ చూడొచ్చు అంటే మత్తయి సువార్త 27 అధ్యాయంలో చూడొచ్చు, లూకా సువార్త 22, 23 అధ్యాయాలు ఉంటుంది. అలాగే యోహాను సువార్త 18, 18, 19 వచనాలు మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. నేను చక్కగా మీకు అర్థమయ్యేలాగా క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తా కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. అయితే 2 గంటల వరకు యేసు ప్రభుని చిత్రహింసలు చేసిన తర్వాత కైపా ఏం చేశాడంటే 2 గంటలకి ఆయన్ని కొట్టి అక్కడి నుంచి యేసు ప్రభుని ఆ కైపా ఇంటి కింద 40 అడుగులు భూమి కింద, ఆయన పైన ఉంటాడు బిల్డింగు, 40 అడుగులు భూమిలో సొరంగం లాంటిది ఒకటి ఉంటుంది. ఆ సొరంగంలో యేసు ప్రభుని ఈ గుర్రపు తాళ్ళు ఏవైతే ఉన్నాయంటాడు. గుర్రపు తాళ్ళు అంటే ఏంటంటే గుర్రపు తోకకి ఉన్నటువంటి వెంట్రుకలతో పేనినటువంటి ఒక తాడు, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని యేసు ప్రభుకి ఈ నడుముకి, మెడకి, చేతులకు కట్టి ఆ 40 అడుగుల నుంచి కిందకి దించుతారు. ఆ బరువైనటువంటి శరీరం కిందకి వెళ్తాం వల్ల ఎన్ని కోసుకుపోతాయి యేసు ప్రభుకి. ఆ కోసుకుపోయినాక ఆ బాధను, బాగా నొప్పిని ప్రభువారు అనుభవించారు. కిందకి దించి తెల్లవారు 6 గంటల వరకు యేసు ప్రభుని అక్కడే ఉంచారు. ఆ గోడకి కట్టేసి ఉంచిన తర్వాత ప్రధాన యాజకుడు, ప్రధానచారుడైనటువంటి ఆ కైప 6 గంటలకు, ఉదయాన్నే 6 గంటలకి ఆయన డ్రెస్ వేసుకున్నాడు. ఆయన డ్రెస్ వేసుకొని ఆ సన్హెడ్రినటువంటి సభ్యులందరూ కూడా సమావేశం చేశాడు. కోర్టులో సమావేశమైనట్టుగా వాళ్ళందరినీ సమావేశం చేసి ఈ ఉదయాన్నే ప్రధాన యాజకుడు వేసుకునేటువంటి అంగీ ఉంటుంది కదా, ఆ డ్రెస్ వేసుకొని వచ్చాడు. పోలీసు వాళ్ళు కనుక పోలీసు డ్రెస్ వేసుకొని ఎట్లా వస్తారు, అలా యూనిఫామ్ అన్నమాట. ప్రధాన యాజకుడికి కూడా ఆ యూనిఫామ్ ఉంటుంది. ఆ యూనిఫామ్ని వేసుకొని వచ్చాడు. రాత్రిపూట వేసుకోలేదు ఆయన. అయితే తెల్లవారున ఆయన వేసుకొని వచ్చినాక యేసుప్రభుని తీసుకురమ్మన్నప్పుడు యేసుప్రభుని అదే తాళ్ళతో పైకి లాగారండి. 40 అడుగులు అంటే 4 అంతస్తుల బిల్డింగ్ అన్నమాట. మీకు అర్థమైందా? ఒక అంతస్తు 10 అడుగులు ఉంటుంది, మనకి 10 అడుగులు ఉంటుంది. అలాంటిది 40 అడుగులు అంటే 40 అంతస్తులు కింద ఉన్నాడు యేసుప్రభు. ఆయన్ని ఆ పైకి అదే తాళ్ళుతో పైకి లాగుతున్నట్టు ఆ బరువైనటువంటి శరీరము చాలా హింసించబడిందండి. చాలా బాధ ప్రభువారు అనుభవించారు. ఆ పైకి లాగిని మళ్ళీ కైపా ముందు నిలబెట్టినప్పుడు ఫైనల్గా కైపా ఒక మాట అడిగాడు, నువ్వు దేవుని కుమారుడవా అని. అక్కడేం చెప్పాడంటే సజీవుడైనటువంటి దేవుని మీద ఒట్టేసి అడుగుతున్నా, నువ్వు నిజం చెప్పు, దేవుని కుమారుడవా అని అడిగాడు. బైబిల్లో ఉంటుంది ఆ వాక్యం. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అవును నేను దేవుని కుమారుడినే అని 3 సాక్ష్యాలు చెప్పాడు. మనిషి కుమారుడు ఈ లోకము నుంచి ఆయన పైకి వెళ్ళటం అందరూ చూస్తారు, తండ్రి కుడిపార్శ్వంని కూర్చోటం చూస్తారు, మళ్ళీ మేఘముల మీద ఆయన తిరిగి రావటం అందరూ చూస్తారని 3 సాక్ష్యాలు చెప్పాడు ప్రభు. ఆ మాటలు వినంగానే ఎప్పుడైతే దేవుని కుమారుడని చెప్పుకున్నాడో యేసు ప్రభు, ఆయనకు కోపం వచ్చి ఈ అంగీని పైనుంచి కిందకి ఇలాగా చించేసుకున్నాడు. యూదులు కోపం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలు దించుకుంటారు. యాకోబు కూడా చూసుకున్నట్లయితే మీరు బైబిల్లో ఆయన కుమారుడు, చిన్న కుమారుడు యోసేపుని అన్నలు ఏం చేశారు, గోతులు పెట్టి అమ్మేసేసినప్పుడు ఆ యాకోబు చిన్న కుమారుడికి యోసేపుకి ప్రేమతో అల్లినటువంటి ఒక నిలువుటంగి రకరకాల రంగులతో అల్లి ఇచ్చాడు.
ఆ అంగీని వేసుకొని వెళ్ళాడు అన్నలను చూడటానికి. అన్నలు ఏం చేశారు? అమ్మేశారు. ఇప్పుడు అమ్మేసింది చెప్పలేరు కదా అన్నలు ఏం చేశారంటే, ఒక గొర్రెని కోసి ఆ గొర్రె యొక్క రక్తంలో అంగిని ముంచి తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ తమ్ముడు చచ్చిపోయాడు. ఎలా చెప్తున్నారా? ఇదిగో అంగి రక్తంలో ఉంది, ఏదో తోడోళ్ళు సింహం పులి తినేసింది, ఈ అంగీ దొరికింది, మేము తీసుకొచ్చామంటే అప్పుడు ఆ బట్టను చించుకొని యాకోబు ఏడ్చాడు. దావీదు కూడా అంతే. దావీదు కూడా కుమారుడు చనిపోయినప్పుడు ఆయన బట్టలు చించుకొని ఏడ్చినట్టుగా లేఖనంలో చూస్తూ ఉన్నాం. యూదులు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడన్నా కోపం వచ్చినప్పుడల్లా ఏం చేస్తారంటే అంగీని చీల్చేసుకుంటారు, ఇలా చీల్చుకుంటారు. ఈ కైఫా కూడా ఏం చేశాడంటే, యేసు ప్రభు ఎప్పుడైతే నేను దేవుని కుమారుడిని అని చెప్పుకున్నాడో దాన్ని భరించలేక ఆ అంగీని చించేశాడు.